నేపాల్ అగ్నిగుండం యువత ఆందోళనలు హింసాత్మకం. పార్లమెంటు సహా సుప్రీంకోర్టు ప్రముఖుల ఇళ్లకు నిప్పు. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా. అదే బాటలో అధ్యక్షుడు రామచంద్ర మంత్రులు. నేతల ఇళ్లపై దాడులు, నిప్పు, కాలిన గాయాలతో మాజీ ప్రధాని కనాల్ భార్య మృతి. ఆర్థిక విదేశాంగ శాఖల మంత్రులపైన దాడులు. ఆర్మీ బ్యారక్లకు ప్రముఖులు. సైన్యం చేతికి పాలన. తదుపరి ప్రధానిగా కాఠ్మాండు మేయర్ బాలేంద్ర షాకు అవకాశం. జైళ్ల ధ్వంసం, ఖైదీలు పరారు, చిక్కుకుపోయిన పర్యాటకులు. నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్. ఉద్యమాల ఉధృతికి పొరుగు నేతల పతనం. ఆందోళనలను ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నాలు విఫలం. ప్రాణ నష్టం సంభవించినా వెనకడుగు వేయని యువత. సోషల్ మీడియా బ్యాన్పై ఆగని హింసాకాండ. 2 రోజులుగా నిరసనల పర్వం. పార్లమెంటు భవనం, మంత్రుల ఇళ్లకు నిప్పు. చేసేదేం లేక ప్రధాని కేపీ శర్మ రాజీనామా. రహస్య ప్రాంతానికి తరలించిన ఆర్మీ. దుబాయ్ పారిపోయినట్లు అనుమానాలు. మంత్రులు, నేతలపై మూకుమ్మడి దాడులు. పాలకపక్షం, ప్రతిపక్షం తేడా లేకుండా అందరిపైన దాడులు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు విఫలమయ్యారు కాబట్టి గెలుపుకున్నారు. సోషల్ మీడియాని బ్యాన్ చేసి ఏదో రాజరిక పాలన చేయబోయేసరికి యువత ప్రాణాలు కోల్పోయినా కానీ ఆగలే. ఎక్కడ కూడా తగ్గకుండా మొత్తం విధ్వంసం సృష్టించారు, పారిపోయేటట్టు చేసిరు. మళ్ళా తర్వాత ప్రజాపాలన వస్తుంది. కానీ ఎక్కడనైనా కానీ యువతని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రభుత్వాలు యువతని దృష్టిలో పెట్టుకొని పనిచేయకపోతే ఇటువంటి పరిస్థితి వస్తుంది. సోషల్ మీడియాలో యువత ఎక్కువగా ఉన్నది. అటువంటి సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఇది ఇంతటితోనే ఆగుతుందా, ఇంకా ముందుకెళ్తుందా చూడాలి.